నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గరికపాటి ప్రవచనాలంటే విన్న వాళ్ళంటూ ఎవరు ఉండరు. ప్రపంచం మొత్తం వింటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు గరికపాటి చేసిన వ్యాఖ్యలు స్కూల్ విద్యార్థుల్లో మొత్తం వాళ్ళు ఇప్పుడు నెగిటివ్గా తీస్తున్నారు గరికపాటి వ్యాఖ్యల్ని. నిజంగా ఇది సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్గా నడుస్తుంది. అసలు గరికపాటి గారు ఏం మాట్లాడారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. స్కూల్ విద్యార్థుల పిల్లలతో ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏమో కానీ ఇప్పుడు గరికపాటి గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు స్కూల్ విద్యార్థులు ఎందుకు అందరూ కూడా నెగిటివ్గా తీస్తున్నారు గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు? విద్యార్థులు కాదండి, యాక్చువల్లీ కొంతమంది వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది ఆయనకి ఎగ్నిస్ట్ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అయితే గరికపాటి గారు అన్నది ఏంటంటే గుడ్డు గడిది గుడ్డు అంటూ అసలు గుడ్డు ఎందుకు పెట్టాలి స్కూల్లో, ఎవరు బాక్సులు వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా, మధ్యాహ్న పథకం ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ ఆయన అన్నది మీరు అందులో ఉండే అంతరార్థం ఎవరు గ్రహించట్లా, దాన్ని నెగిటివ్గానే తీసుకుంటున్నారు. ఆయన హాస్యం పండించేలాగా మాట్లాడుతూ ఆయన వేదన వెలిబుచ్చారు. ఏంటి ఆ వేదన? ఇవాళ ఏమవుతుందంటే మీకు తెల్లారు లేచాక టీచర్స్ ఏం చేయాల్సి వస్తుంది, టీచింగ్ కంటే కూడా పొద్దున్నే రాగానే హాజరు పట్టి యాప్లో ఇవ్వాలి, తర్వాత మధ్యాహ్నం ఎగ్గులు లెక్క పెట్టాలి, ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎన్ని ఎగ్స్ తిన్నారు పిల్లలు, ఎన్ని ఎగ్స్ మిగిలాయి. అదే కాకుండా భోజనం రుచి చూసి ఇవన్నీ కూడా లీప్ వంటి యాప్ల్లో దాన్ని పెట్టాల్సి వస్తుంది. అంటే ఈరోజు వాళ్ళు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగా లేదు ఒక క్లర్క్ లాగా చేయాల్సి వస్తుంది. అంటే బోధనేతర సిబ్బంది చేయాల్సిన పని బోధనా సిబ్బంది చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పటం కోసం ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల ఏమైంది, ఇవాళ ఒక కదలిక వచ్చిందిగా. ప్రతి వాళ్ళు ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు తప్ప ఆయన వ్యాఖ్యల వెనక ఉండే ఉద్దేశాన్ని, సదుద్దేశాన్ని ఎవరు గ్రహించట్లా. సో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, అంతే కదా. ఈ రెండు ప్రభుత్వాల దృష్టికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, బోధనేతర సిబ్బందిని పెంచుతారు. అంటే వీళ్ళు చేయక్కర్లేదు, ఇప్పుడు ఉపాధ్యాయులు ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు బోధన తగ్గించి ఈ పనులు చేయాల్సి రావటం వల్ల ఉత్తీర్ణత శాతం కూడా తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ పిల్లలు పాస్ కాకపోతే టీచర్లని తల్లిదండ్రులు తిడతారు. తర్వాత మీకు స్కూల్ బోర్డ్స్ కూడా అడుగుతాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎవరో అర్థం చేసుకోవటంలా. అంటే టీచర్లు ఎందుకు చేయాలి ఈ పనులు? టీచర్లు వాళ్ళ వృత్తి ఏంటి, పాఠాలు బోధించటం, అంతవరకే. వాళ్ళని మిగతా పనులకి వాడకూడదు. అది చెప్పడం కోసం ఆయన ఏం చేశారంటే ఆయన అవధానాలు చేస్తారు కాబట్టి అవధానాల్లో మీకు అప్రస్తుత ప్రసంగం ఉంటుంది, అన్నీ రకరకాలుగా 8 అంశాలు ఉంటాయి. అట్లా ఆయన మీకు సాహిత్యంలో వ్యంగ్యోక్తి అని ఉంటుంది. అంటే మీరు చెప్పదలుచుకున్న దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మీరు మాట విరుపులో చెప్తాం. మనం భలే అందంగా ఉంది ఆవిడ అంటారు, నిజంగా ఆవిడ అందంగా ఉందని కాదు, భలే కట్టావులే అంటే బాగా కట్టలేదని. అట్లా అంటే ఆ మాట విరుపులో మీకు ఆ అర్థమవుతుంది, అది అందరికీ కాదు. సో ఇవాళ ఈయన ఎందుకు ఈ భోజనాలు అనేది విసుక్కున్నది అందుకు. ఆయన ఒక స్కూల్ నడిపారు, ఆయన లెక్చరర్గా చేశారు, తర్వాత ప్రిన్సిపల్గా చేశారు, అన్నీ చేశారు. అలాంటి వ్యక్తి పిల్లలకు భోజనం పెట్టద్దని చెప్పరుగా. ఆయన సామాజిక అంశాల మీద కదా మాట్లాడతారు. ఆయన మీద ఇవాళ విరుచుకుపడిపోయి ఈయన ప్రవచనాలు చెప్పకూడదు, ఈయన ఏంటి మాట్లాడుతున్నాడు, వాడు వీడు అంటూ మనం వాళ్ళ విద్యకి లేకపోతే వాళ్ళలో ఉండే విద్వత్తుకి మనం గౌరవం ఇవ్వాలి. మన స్థాయి ఏంటో మర్చిపోయి ప్రతివాడు కమెంట్ చేసేవాడు. అంటే మన స్థాయి అంతే ఉందని అనుకోవాలి మనం. ఇప్పుడు తప్పు చేస్తే మనం మాట్లాడచ్చు, తప్పు లేదు. హాస్యం ఇక్కడ అపహాస్యమైంది, అది మనం చెప్పచ్చు, కానీ అది అర్థం చేసుకోండి. ఇవాళ ఇది ఒక ఇష్యూ అయ్యి ఇవాళ దీని మీద ప్రభుత్వాలు స్పందిస్తాయి, ఒక మంచి జరుగుతుంది టీచర్స్కి. టీచర్స్ వాళ్ళ పని మీద వాళ్ళు దృష్టి పెడతారు, అది అక్కడ జరగబోయేది. సో దానికోసమని ఇంత జరిగింది. దీన్ని చాలా విపరీతార్థాలు తీసేసి ఇందులోంచి గరికపాటి గారు ఇలా మాట్లాడారు, గరికపాటి గారు అలా మాట్లాడారు, పిల్లలు చదవట్లేదు అని చెప్తున్నాడు, చదువు కావాలి కానీ భోజనం ఎందుకు అంటున్నాడు, అందరూ పేద పిల్లలు ఉంటారు ప్రభుత్వ స్కూళ్ళకి వచ్చేవాళ్ళు, కరెక్టే, ఎవ్వరూ కాదని అన్నారు. ఇంకొకటండి, నిజంగా అక్కడ ఇబ్బంది జరిగినప్పుడు ఇప్పుడు నేను రోజా ఒక అసహ్యంగా ఒక మాట మాట్లాడింది భువనేశ్వర్ గారిని. ఇవాళ ఎవడైనా స్పందించాడా ఈ మాట్లాడిన వాళ్ళందరూ? ఇప్పుడు గరికపాటి గారి మీద పడ్డ వాళ్ళందరూ ఒక మహిళను అలా అంటవేంటి రోజా అని అన్నారా? అనలేదుగా. దీన్ని బట్టి అర్థమవుతోందిగా మనుషులు దేనికి స్పందిస్తారు. నిజంగా మహిళల్ని కించపరిచినా పట్టించుకోరు,
ఒక పెహల్గాం దాడి తీసుకుంటే వాళ్ళ ప్యాంట్లు తీసి వాళ్ళు ఏ మతం అని తెలుసుకుని చంపితే ఎవడైనా మాట్లాడా? హిందువుని చంపారు కాబట్టి అదే ఒక హిందువు ఒక ముస్లింని చంపితే పెద్ద స్టోరీ అవుతుందా మీకు? అవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడ విషయం అక్కర్లా, ఒక హిందువు ఒక ముస్లింని చంపటమే ఇష్యూ తప్ప ఆ ముస్లిం ఏం చేసి ఉంటాడనే కోణంలో ఎవడో ఆలోచించాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇవాళ గరికపాటి గారి వ్యాఖ్యల్ని మీరు తిట్టే ముందు ఆయన్ని, లేకపోతే ఆయన వ్యాఖ్యల్ని మీరు నెగిటివ్గా చూసే ముందు అందులో ఉండే అంతరార్థం ఏమిటి, ఆయన ఆంతర్యం ఏమిటి తెలుసుకోండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి అని చెప్తున్నాం. మేడం, ఇటీవల మనం చూసుకున్న స్కూల్లో కొంతమంది పిల్లలకు భోజనాలు పెట్టేటప్పుడు కూడా పురుగులు వస్తున్నాయని ఇట్లా సోషల్ మీడియాలో నెగిటివ్గా కామెంట్లు పెట్టడం, నెగిటివ్గా వీడియోలు పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న ఒక స్కూల్లో జరిగింది. అది ఒక ఆయన ప్రధానోపాధ్యాయుడు జాన్ అని ఆయన వైసీపీ మనిషి కావాలని చేశాడు. అందుకనే సస్పెండ్ చేశారు ఆయన. లోకేష్ కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం నాణ్యత చూశారు. తర్వాత ఇప్పుడు దీని మీద కూడా ఎక్కువ వైరల్ చేస్తున్నది లెఫ్ట్కి సంబంధించిన వాళ్ళు, లేదంటే వైసీపీ వాళ్ళే గరికపాటిని ఎక్కువ హేళన చేస్తూ ఆయన తిడుతూ పోస్టులు పెట్టడం కానీ వీడియోలు చేయడం కానీ చేస్తున్నారు. అది మేడం, మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పుడు గరికపాటి అంటే గారు మరి లోకేష్ గారు స్పందించాలి, ఇక్కడ విద్యాశాఖ మంత్రి తెలంగాణలో స్పందించాలి. అంటే ఈ అంశం మీద దృష్టి పెట్టి టీచర్ల మీద పనిభారం తగ్గిస్తే మీకు మంచి ఉత్తీర్ణత శాతం వస్తుంది. తర్వాత గరికపాటి గారి వ్యాఖ్యల్ని తప్పుపట్టే వాళ్ళందరూ కూడా ఒకసారి పునరాలోచించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, ఎందుకన్నారు? ఆయన ఉద్దేశం యాక్చువల్గా పిల్లలకి భోజనం పెట్టకూడదని కాదు, భోజనం పెట్టండి కానీ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టకండి అనేది ఆయన ఉద్దేశం. వాళ్ళ చేత క్లరికల్ జాబ్స్ లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగా వాళ్ళని వాడుకోవద్దు, వాళ్ళ వృత్తిని వాళ్ళు గౌరవించేలాగా, వాళ్ళ వృత్తిని వాళ్ళ నిబద్ధతతో చేసేలాగా చూడండి అనేదే వారి ఉద్దేశం. కాబట్టి దీన్ని అందరూ తెలుసుకోవాలని మనం చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.